ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో #1 కోచింగ్ సెంటర్ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ వారిచే స్థాపించబడిన ఆన్లైన్ కోచింగ్ యాప్ KGH అకాడమీ. గత 18 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ 2008 గ్రూప్ 1-2లో స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంకులతో పాటు DEOలో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన ఏకైక కోచింగ్ సెంటర్. TSPSC నిర్వహించిన 2015 గ్రూప్ 2లో 60 మందికి పైగా, 2018 పంచాయతీ సెక్రటరీలో 50 మందికి పైగా ఉద్యోగాలు మరియు అనేక వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు TSPSC విడుదల చేసిన మరియు విడుదల చేయబోతున్న గ్రూప్ 1 503, గ్రూప్ 2 726, గ్రూప్ 3 1373 పోస్టులకు, గ్రూప్ 4 9168 ఉద్యోగాలకు, APPSC ద్వారా విడుదల అయిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్ మరియు SI పోస్టుకు KGH అకాడమీ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధించబడిన వీడియో క్లాసులు, ఆన్లైన్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ మరియు PDF మెటీరియల్ అతి తక్కువ ఫీజుకే అందించబడుతున్నది. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుండి KGH అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావలసిన కోర్స్ పర్చేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఉద్యోగస్తులుగా మారే వరకు KGH అకాడమీ మీ వెంటే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. వివరాలకు 9866414200 9959253136. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు KGH అకాడమీ. దిస్ ఇస్ లోహిత్. సో ఈరోజు మనం 27th కరెంట్ అఫైర్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. 27th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తే ఫస్ట్ ఏంటి సార్ అంటే, వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. వాట్ వాస్ దట్? ఆదిత్య L1 మిషన్. అంటే సూర్యుడి ఉపగ్రహం దగ్గరికి మనం ఒక రాకెట్ని పంపిస్తున్నాం. ఆ రాకెట్ని ఆదిత్య L1 అనే పేరు పెట్టాం. ఆదిత్య అంటే ఏంటమ్మా? సంస్కృతంలో సూర్యుడు అని. సో ఆ L1 అంటే ఏంటంటే లెగ్రానియన్ L1, లెగ్రానియన్ పాయింట్ 1, దాన్నే L1 అంటాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఇస్రో స్థాపించింది. 2008లో ఆదిత్య 1 అని పేరు పెట్టారమ్మా. ఎప్పుడు? 2008లో ఆదిత్య 1 అని ఫస్ట్ పేరు పెట్టారు. అసలు ఆదిత్య అంటే ఏంటి సార్ అంటే సూర్యుడు సంస్కృతంలో, సాంస్క్రిట్లో. ఓకేనా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సన్ యొక్క కరోనాని అబ్జర్వ్ చేయడానికి. అసలు కరోనా అంటే ఏంటి? ఇక్కడ చూడండి అమ్మా, ఇది సూర్యుడు. ఓకేనా? మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో బొమ్మ క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బయట ఇది ఉంది చూడండి, ఇదండి ఇది. ఈ లేయర్ మాత్రమే దీన్ని కరోనా అంటారు. ఓకేనా? దీన్ని కరోనా అంటారు. ఈ బయట లేయర్ని మాత్రమే కరోనా అంటారు. సో ఇది దేనికి చూడనమ్మా, 1,00,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది బయట, 1,00,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అసలు ఎందుకు పంపిస్తున్నారు తెలుసా ఆదిత్య అని? మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడన్నా మీరు చూడండి, ఒక వేడి పదార్థం తీసుకుంటే మీరు దగ్గరికి వెళ్తే వేడి ఎక్కువ ఉంటుంది, దూరం వస్తే వేడి ఉండదు, అందరికీ తెలుసు. బట్ ఇక్కడ సూర్యుడి దగ్గర ఏంటి, నువ్వు మధ్యలోకి వెళ్తే ఇక్కడ చూడు, ఫోటోస్ఫియర్ అనమ్మా. ఇది ఫోటోస్ఫియర్, ఇది క్రోమోస్ఫియర్, ఇది కరోనా. నువ్వు ఇక్కడ వేడి ఉంటుంది అంటారు నార్మల్గా కదా, కానీ ఇఫ్ యు గో అవే ఫ్రమ్ ద కోర్, మధ్యలో పాయింట్ నుంచి బయటకు వెళ్ళే కొద్దీ నీకు టెంపరేచర్ పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 1,00,000 డిగ్రీల సెల్సియస్, 1,00,000. ఇక్కడ ఏంది? 6,000. అదేంది, మనం ఏదైనా వేడి పదార్థాన్ని తాకితే మనకు వేడి తగులుతుంది, కానీ తీస్తుంటే వేడి తగులుతుంది. ఏంటి దానికి కారణం అనేదే ముఖ్య ఉద్దేశం ఈ ఆదిత్య L1 మిషన్ పంపించడానికి. దానికి ముందు ఏమని పెట్టారు? ఆదిత్య 1 అని పెట్టారని చెప్పారు. ఈ ఆదిత్య 1 దేనికి? ఈ బయట ఆ 1,00,000 డిగ్రీలు మాత్రమే, అంటే సూర్యుడి యొక్క కరోనాని చెక్ చేయడానికి మాత్రమే పంపించారు. కానీ కొన్ని రోజుల తర్వాత సూర్యుడి కరోనాని చెక్ చేసడం కరెక్టే, కానీ మధ్యలో ఎందుకు తక్కువగా ఉంది స్పీడ్, అంటే వేడి టెంపరేచర్ ఎందుకు తక్కువగా ఉంది, ఏమైనా జరుగుతుందా అనే ఉద్దేశంతో దాన్ని ఆదిత్య L1గా మార్చారు. ఆదిత్య L1. ఇక్కడ చూస్తే చూడండమ్మా, ఇది L1 అంటే, ఉండండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంటది, ఇది L1, ఇది ఎర్త్. అవునా? ఇది ఎర్త్. ఏది? ఇది మూన్. ఓకేనా? ఇక్కడ L1 లెగ్రాంజియన్ పాయింట్స్. ఇది చూడు,
సూర్యుడికి ఒక పక్క ఉంటుంది అంటే సన్సెట్ అంటే డే సైడ్ ఉండేది L1, అంటే సూర్యుడికి డే సైడ్ ఉండేది L1, ఇటు పక్క ఉండేది L2 అంటే నైట్ పక్క ఉండేది L2. లెగ్రానియన్ పాయింట్స్, అసలు L1 అంటే ఏంటి సార్, అది కూడా డౌట్ ఉంటుంది కొంతమందికి. అసలు L1 అంటే ఏంటంటే లెగ్రానియన్ అనే ఒక మ్యాథమెటిషియన్ దీన్ని కనుగొన్నాడమ్మా. లెగ్రానియన్ అనే ఒక మ్యాథమెటిషియన్ దీన్ని కనుగొన్నాడు, అందుకని అతని పేరుతోనే దీనికి L1 పాయింట్స్. ఎందుకో తెలుసా, ఈ L1 పాయింట్ వద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా, ఎవ్రీ టైమ్ ఎర్త్ ఈస్ హ్యావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే సూర్యుడు భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ, అంటే ఇట్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, దాన్ని ఆకర్షణ శక్తి అంటారు కదా. ఇప్పుడు ఏంటి, మనం అందుకే ఇట్లా పైకి ఎగిరామనుకోండి తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. ద రీజన్ వాస్ ఎర్త్ ఈస్ హ్యావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు ఏంటి, ఈ పర్టికులర్ L1 వద్దనే సూర్యుడికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్సు ఎర్త్కు ఉండే గ్రావిటేషనల్ ఫోర్సు సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎర్త్, ఇదేంటి సన్, ఈ రెండింటికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, మధ్యలో మనకేముంది L1 పాయింట్ ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ వద్ద మాత్రమే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు ఈక్వల్గా ఉంటుంది. ఆ పాయింట్ అక్కడ కదలకుండా ఉంటుంది అండ్ చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 1,50,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంటాయి. 1,50,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంటాయి. అందువల్లనే ఈ పర్టికులర్ పాయింట్ని L1 పాయింట్, ఆదిత్య అంటే సూర్యుడు, L1 అంటే లెగ్రానియన్ 1 అనే పాయింట్ని అక్కడ మన యొక్క రాకెట్ని పంపించాలనుకున్నాం. ఇంకా కొంతమందికి ఆర్బిట్ అంటే ఏంటో తెలియాలి. ఆర్బిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్కడన్నా సరే ఒక పర్టికులర్ వస్తువు ఇంకో పర్టికులర్ వస్తువు వద్ద తిరుగుతూ ఉంటే దీన్ని ఆర్బిట్ అంటాం. ఇప్పుడు నేను ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనుకో, దాన్ని ఆర్బిట్ అంటాం. ఇఫ్ ఎనీ బాడీ రొటేట్స్ అరౌండ్ ఎనీ అదర్ బాడీ, వన్ బాడీ ఈస్ రొటేటింగ్ సరౌండింగ్ టు అనదర్ ఎనీ అదర్ బాడీ, వి కాల్ ఇట్ యాజ్ వాట్, ఆర్బిట్. మనకు ఇది హాలోలో పెడుతున్నారు. హాలో అంటే ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి ఇట్లుంటదమ్మా, అంటే కిందకి దిగినట్టుగా ఉంటుంది. హాలో స్పియర్ అంటారు కదా, అదో ఇది ఎర్త్, ఇది L1, ఇది L5, L3, L4, ఇది యాక్చువల్గా అయితే. చూడండి అమ్మా, సో ఇది ఎట్లా, ఇది సూర్యుడికి L4, L5 60 degrees ఉంటాయి. ఇది సూర్యుడికి ఇటుపక్క ఉంటుంది L3, L1, L2. ఇది దీని యొక్క రిప్రజెంటేషన్. దీనికోసమనే ఒక రాకెట్ PSLV, ఒక రాకెట్లో 7 పేలోడ్స్, అంటే ఒక రాకెట్లో 7 పేలోడ్స్ పంపిస్తున్నారు. ఏంటి సార్ పేలోడ్స్ అంటే, అవి ఒక ఆర్బిట్ అంటే ఒక రాకెట్ టైప్, అది కూడా ఒక చిన్న రాకెట్ టైప్. ఆ పేలోడ్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, అవే అక్కడ ఉన్న డేటానంతా కిందకు పంపిస్తాయి. ఓకేనా. ఈ పర్టికులర్ పాయింట్ వద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా, తక్కువ డిస్టెన్స్. సూర్యుడికి ఇది సన్, ఇది ఎర్త్, ఎప్పుడు చూడొచ్చమ్మా, డేటా ఎప్పుడు గ్యాదర్ చేయొచ్చు, అంటే ఆ లొకేషన్ అది. ఇంకోటి ఏంటంటే తక్కువ ఫ్యూయల్ ఉపయోగిస్తాం, దూరం పెరిగే కొద్దీ ఫ్యూయల్ కూడా పెరిగిద్ది కదా. ఇక్కడ ఏంటి, మనకు తక్కువ ఫ్యూయల్ అవుతుంది. దానికోసమే ఫస్ట్ ఏం పంపిద్దాం అనుకున్నారు తెలుసా, విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. దీన్ని తయారు చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. రీసెంట్ గా మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ గురించి కూడా ఒకసారి చూసాం. ఎక్కడ చూసాం సార్ అంటే, ఈ యొక్క రాకెట్ లోనే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఒకసారి డిస్కస్ చేసాం, మనకు చూడొచ్చు. ఇది ఇంకోటి ఇంపార్టెంట్ చూడండి అమ్మా, ఏంటి ప్రాజెక్ట్ అంటే, ఇట్ వాస్ ఎ స్పేస్ బేస్డ్ ఫస్ట్ స్టడీ టు ద మూన్. ఫస్ట్ టైం ఇది సన్నుకు పంపిస్తున్నారు. ఓకేనా, మీకు ఒక డయాగ్రామిక్ రూపంలో బాగుంటుందని క్లారిటీగా చేశారు. నెక్స్ట్ ఇదేంటి సార్ అంటే, 7 రాకెట్లు పంపిస్తుందని చెప్పాము ఆల్రెడీ. 7 రాకెట్స్ లో ఏవేవి, 4 రిమోట్ సెన్సింగ్, 3 ఇన్సైట్. 4 రిమోట్ సెన్సింగ్ అండ్ 3 ఇన్సైట్. రిమోట్ సెన్సింగ్ అంటే
రిమోట్స్ ద్వారా ఆపరేటింగ్ చేస్తుంటారు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అనేది. ఇంకోటి తెలుసా, ఈ పర్టికులర్ L1 పాయింట్లో ఎంత స్టేబుల్గా ఉంటుందంటే మీకు ఏ క్లౌడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా డేటా వస్తుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ L1. ఇంకోటి చూడండి, ఇది ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారని చెప్పాం, PSLV అని చెప్పాం. ఎన్ని కిలోమీటర్స్? 1.5 మిలియన్, అంటే 1,50,000. ఆ పేలోడ్స్ చూడండి అమ్మా. పేలోడ్స్ ఏవేవి ఇంతకుముందే చెప్పాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజ్ టెలిస్కోప్. ఇది ఒకసారి చూడొచ్చు. ఓకేనమ్మా. తెలుసా ఇఫ్ యూ అబ్జర్వ్, అసలు ఇప్పుడు ఆదిత్య L1 దేనికి పంపిస్తున్నారో తెలుసా? టు అబ్జర్వ్ కరోనా. బట్ ప్రీవియస్లీ ఓన్లీ కరోనా, అంటే సూర్యుడు యొక్క అంతర్భాగం బయట దాన్ని మాత్రమే పరిశీలించడానికి. ఇప్పుడు నాట్ ఓన్లీ కరోనా బట్ ఆల్సో క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అండ్ మ్యాగ్నెటిక్ లెంత్ ఆర్ వేవ్స్ సరౌండింగ్ సన్ చుట్టూరు ఉండే మ్యాగ్నెటిక్ లెన్స్ ని, వేవ్స్ ని అబ్జర్వ్ చేయడానికి కూడా పంపిస్తున్నారు. ఏంటి ఈ యొక్క పర్టికులర్ వ్యూస్. అర్థమవుతుందా? దీనివల్ల మనకు కరోనాలో ఎందుకు టెంపరేచర్ ఎక్కువ ఉందో తెలుస్తుంది, ఫోటోస్పియర్ లో ఎందుకు టెంపరేచర్ తక్కువ ఉందో తెలుస్తుంది. చాలా బెనిఫిట్స్ అనేది అర్థమవుతాయి. L1 మిషన్ అమ్మ, ఫస్ట్ మనమే పంపిస్తున్నాం, ఫస్ట్ టైం మనం పంపించడం. ఇదమ్మా విజువల్ ఎమిషన్ లైట్ కరోనా గ్రాఫ్. ఇలా ఉంటుంది యాక్చువల్గా. అయితే మనం ప్లాన్ చేసుకున్నది 2008లో. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనోఫిజిక్స్ అనేది వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేశారో ఈ పర్టికులర్ విజువల్ ఎమిషన్ లైట్ కరోనా గ్రాఫ్ ని, ఆ పర్టికులర్ టైంలో ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ హ్యాడ్ డిక్లేర్డ్ దట్, చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓకే, మనం దీన్ని మేము ఫిబ్రవరి కల్లా పంపిస్తామని. యాక్చువల్గా 2020లో పంపించాల్సింది, కరోనా వల్ల 2 years డిలే అయింది. ఓకేనమ్మా. ఇది మనకి ఇన్ డీటెయిల్ L1 మిషన్ అంటే ఏంటి, L1 అనే పేరు ఎందుకు వచ్చింది, లెగ్రాంజియన్ పాయింట్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇస్రో ఎప్పుడు పంపిస్తుంది, దేనికోసం పంపిస్తుంది, ఏ పేలోడ్స్ వాడుతున్నారు, దేంట్లో పంపిస్తున్నారు, ఎవరు డిక్లేర్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ మనం కవర్ చేసాం. సో ఈ పాయింట్ చూసుకుంటే ఎందుకో మొత్తం వస్తాయమ్మా. చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎన్ని అని చెప్పాం? 4 అని చెప్పాం. ఇన్సైడ్ పేలోడ్స్ 3 అని చెప్పాం. విజువల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, కరోనా ఆర్ ఇమిజన్ స్పెక్ట్రోగ్రఫీ, సూట్, ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్. అంటే విజువల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ దేనికి పంపిస్తున్నాం మనము? కరోనాను అబ్జర్వ్ చేయడానికి పంపిస్తున్నాం, అంటే అవుటర్ లేయర్ని. సూట్ ని దేనికి పంపిస్తున్నాము? ఇట్ ఈస్ టు అబ్జర్వ్ క్రోమోస్పియర్ అండ్ ఫోటోస్పియర్. అట్లా 7 పేలోడ్స్ పంపిస్తున్నాము. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి, మొత్తం ఒకే దాంట్లో పంపించడం కదమ్మా సూర్యుడి అంతర్భాగాన్ని. ఇక్కడ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, అంటే ఎక్స్రేస్ వదిలే సన్ దగ్గర ఎందుకు వదులుతుంది, ఏంటి డీటెయిల్స్ అని కనుక్కోవడానికి. నెక్స్ట్ హెలియోస్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది ఒకసారి మీరు చూడొచ్చమ్మా. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అంటే సూర్యుడి యొక్క గాలుల గురించి చూసేది పాపా. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ఓకేనా? దేనికోసం? సూర్యుడి యొక్క గాలి గురించి పాప. ఓకేనమ్మా. ఇది ఈ ఆర్టికల్ గురించి. నెక్స్ట్, జపాన్ టు ఫ్లష్ ఫుకుషిమా వేస్ట్ వాటర్. ఇది అమ్మా ఎగ్జాక్ట్ గా పిక్చర్ చూసుకుంటే, జపాన్ లో ఫుకుషిమా అనే ఒక పర్టికులర్ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ ఉందనుకో. దాంట్లో 2011లో వాళ్ళకి సునామీ వచ్చింది. ఆ సునామీ వల్ల చాలా మంది చనిపోయారు, చాలా ఎకనామిక్ లాస్ అయింది. ఈ రోజుకి కూడా అది ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉంది సార్ అంటే, కరెక్ట్ గా 27th January అది జరిగిన రోజు. ఓకేనా? 2011లో జరిగింది అది. 2011లో దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి
ఇది మళ్ళీ మనకు న్యూస్ లో ఉంది. ఇక్కడ చూడమ్మా, డ్యామేజ్ అయింది చూడండి, సునామీ వచ్చి. ఈ పవర్ ప్లాంట్ ఉంది కదా, మొత్తం డ్యామేజ్ అయిపోయిందమ్మా. ఎంత డ్యామేజ్ అయింది సార్ అంటే, వాటర్ అనేది రియాక్టర్స్ లోకి వెళ్ళిపోయి ఆ ఇంజన్లు పాడైపోవడం, అక్కడ ఉండే వాటర్ అంతా వేస్ట్ అయిపోవడం. ఓకేనా, అట్లా చాలా జరిగినాయి. అట్లా చాలా జరిగినప్పుడు ఆ వేస్ట్ వాటర్ని ఏం చేయాలి? సముద్రంలో కొడాలి. రియాక్టెంట్ రేడియో వాటర్ కదా, అంటే దాంట్లో ఏముంటాయి? రేడియేషన్ వాటర్ అంటే దాంట్లో ఈ కెమికల్స్ ఉంటాయి, విచ్ విల్ ఎఫెక్ట్ ద ఎకోసిస్టమ్, మెరైన్ ఎకోసిస్టమ్. సముద్రంలోకి వదులుతున్నారు సరే, పెసిఫిక్ ఓషన్ లో వదులుతున్నారు. ఈ సౌత్ కొరియా ఒపోజ్ చేస్తుంది, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేది అదే కదా, చైనా ఒపోజ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు జరిగింది సార్ అంటే, డ్యామేజ్ ఆఫ్ డీజిల్ జనరేటర్స్ డ్యామేజ్ అయ్యాయి. ద రీజన్ బిహైండ్ దట్ వాస్ ద వాటర్ వాస్ ఎంటర్డ్ ఇన్ టు జనరేటర్స్. నెక్స్ట్, లాస్ ఆఫ్ పవర్, కూలెంట్ సప్లై ఆగైంది. లీకేజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, ఎక్స్ప్లోషన్. అంటే ఎప్పుడైతే వాటర్ జనరేటర్లోకి వెళ్ళిపోయాయో, ఆ వాటర్ అంతా ఆ పర్టికులర్ జనరేటర్ లో ఉన్న ఎక్విప్మెంట్ ని డ్యామేజ్ చేశాయి. ఆ ఎక్విప్మెంట్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో, ఇట్ హ్యాస్ అరౌండ్స్ టు లీకేజ్ కి ప్రారంభమైంది. ఆ లీకేజ్ అవడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. రేడియో యాక్టివ్ కదమ్మా. రేడియో యాక్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐసోసైనైడ్ ఉంది, అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దాన్ని భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ ఉంది కదా, ఆ గ్యాస్ లీక్ అవడం వల్లే కదా చాలా మంది చనిపోయారు. దాన్నే మాస్కేర్ అంటారు కదా. అది పరిస్థితి దీని గురించి. సో దీని నుంచి మనం సింపుల్ గా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే దీని నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హోలోకాస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా టు క్రియేట్ ఏ జస్ట్ ప్రెసెంట్. హోలోకాస్ట్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్టికల్ వచ్చిందమ్మా. హోలోకాస్ట్ అంటే ఏంటంటే, ఏదన్నా ఒక భయంకరమైన విపత్తు. అంటే ఎట్లాంటిదంటే, జర్మన్స్ ఉన్నారు, జర్మన్స్ నాజీ పార్టీ అడాల్ఫ్ హిట్లర్ చూశారు. సో ఈ నాజీ పార్టీ వాళ్ళు ఏం చేశారు? ఒక్కసారిగా జూస్ అంటే పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు ప్రెసెంట్. ఆ యూరోప్ లో ఉండే జూస్ అందరినీ ఇష్టం వచ్చని చంపడం మొదలు పెట్టారు. అడాల్ఫ్ హిట్లర్ కి జూస్ కి అసలు ఎప్పుడు పడదమ్మా. ద రీజన్ బిహైండ్ దట్ వాస్, జూస్ చిన్నప్పుడు, అంటే నార్మల్ స్టోరీ మా, అడాల్ఫ్ హిట్లర్ చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఈ జూస్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ జూస్ టీచర్ అడాల్ఫ్ హిట్లర్ ని చాలా తక్కువ చేసి చూసేవాడు. అండ్ అదొక కారణం. జూస్ అంటే హేట్ చేసేవాడు హిట్లర్ చిన్నప్పటి నుంచి కూడా, అదొక కారణం. తర్వాత ఈ యూరోప్ లో ఉండే జూస్ ఉన్నారు కదా, పర్టికులర్ ఇజ్రాయెల్లో ఉండే ఒక కమ్యూనిటీ అమ్మ. ఓకేనా, ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు యూరోప్ లో చాలా ఎదగడం మొదలు పెట్టారు. ఓకేనా, ఎదగడం మొదలు పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉండే జర్మనీ, ఈ దేశాలు అంతా ఏంటి, వాళ్ళు ఎదగడం ఏంటి, మన దగ్గరకు వచ్చి యూరోప్ అనేది వాళ్ళ దేశం కూడా కాదు కదా అని ఒక కాన్స్పిరసీ, కుట్రలు అట్లాంటివి జరగడం మొదలు పెట్టాయి. వాళ్ళ మీద కోపాలతో వాళ్ళని చంపడం మొదలు పెట్టారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ కోపాలు ఇవన్నీ పర్టికులర్ ఏజ్ లో వస్తాయి. సో హోలోకాస్ట్ అంటే పర్టికులర్ పర్సన్ ని మనం, అంటే ఇన్ ద సెన్స్ యూ షుడ్ నాట్ డూ హోలోకాస్ట్ అంటే జీనోసైడ్ అమ్మా. సింపుల్ గా చెప్పాలంటే జీనోసైడ్, ఒక్కసారిగా మనుషులను చంపడం, కోల్డ్ బ్లడ్ లాగా. అలా జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి యూ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ మెంటర్షిప్ టు ఎలిమినేట్ అనేది ఈ ఆర్టికల్. ఇక్కడ చూసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడు, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వర్క్, యూ కెన్ డెవలప్ ఏ మిలిటెంట్ గ్రూప్. నువ్వు ఏ పని చేయలేకపోతే ఒక తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేస్తావు. నువ్వు పనిలో బిజీగా ఉంటే తిరుగుబాటు దళం ఎలా ఏర్పడుతుంది? మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, ఇజ్రాయెల్ లెబనాన్ ఇష్యూ అని చెప్పి, మీరు కిందనే ఉంటుంది. ఇజ్రాయెల్ లెబనాన్ ఇష్యూ చూసుకుంటే దాంట్లో లెబనాన్ లో హెజ్బుల్లా గ్రూప్ అని ఒకటి ఫామ్ అయింది. ఎందుకు? తిరుగుబాటు దళం. ఆర్థిక సంక్షోభంలో ఉండే ఏ దేశమైనా తిరుగుబాటు దళాలు ఏర్పడుతుంది. శ్రీకాకుళంలో ఎందుకు నక్సలిజం, అక్కడ చుట్టుపక్కల రాజమండ్రిలో ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు ఇవన్నీ దొరికేటప్పుడు ఎందుకమ్మా గొడవలకి వెళ్తారు? సో అలా చేయకూడదు అనేది ఈ ఆర్టికల్. క్లియరా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిసీవ్స్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ప్లాటినం రేటింగ్. ఓకేనా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి 2023లో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ వచ్చిందమ్మా. గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ వచ్చింది మన విశాఖపట్నానికి. ఓకేనా, ఇది జస్ట్ ఒక స్టాటిక్ పాయింట్ లాంటిది, సివిల్స్ లో కాకుండా గ్రూప్స్ లో. రీసెంట్లీ
విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ రిసీవ్డ్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్. ఇది ఎలా ఇస్తారో తెలుసా? ఆ పర్టికులర్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే వాటర్ అనేది అవైలబిలిటీలో ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అందుకే సికింద్రాబాద్ కూడా ఒకసారి వచ్చింది. అందుకనే ఇటుపక్క మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్ కాడ చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ బస్సెస్ ఇవన్నీ వస్తున్నాయని 10th ప్లాట్ఫామ్ కాడ నేచురల్ గా బయోడిగ్రేడబుల్ అంటే ఆర్గానిక్ ఫామ్ లో చెట్లు పెంచడం మొదలు పెట్టారు టు గెట్ దట్ సర్టిఫికేషన్. అది కూడా ముఖ్య ఉద్దేశం, అదొక కారణం. ఇంకోటి 2022లో బాగల్పూర్ అనే ఒక రైల్వే స్టేషన్కి వచ్చింది. నాకు బాగల్పూర్ ఎక్కడుందో కామెంట్ సెషన్ లో పెట్టండి అమ్మా. బాగల్పూర్ అనే ఒక రైల్వే స్టేషన్ లో 2022లో ఇది వచ్చింది. ఓకేనా? ఇది ఎవరు ఇస్తారు సార్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ గ్రీన్ కౌన్సిల్ ఇండియా విల్ గివ్ దిస్ అవార్డ్ టు ద రైల్వే స్టేషన్ వేర్ highest contribution to the clean environment. Next, M1 Abraham tanks. ఇది న్యూస్ లో ఉందమ్మా. ఇది అబ్రహం ట్యాంక్. ఏంటి సార్ ఇదంటే అబ్రహం ట్యాంక్స్ అనేవి రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడు. ఏమని అనౌన్స్ చేశాడు? ఐ గోయింగ్ టు సపోర్ట్ ఉక్రెయిన్ బై గివింగ్ అబ్రహం ట్యాంక్స్ టు దెమ్. అంటే 30కి పైగా అబ్రహం ట్యాంక్స్ ని నేను పంపిస్తున్నాను. ఎవరికి? రష్యా, ఉక్రెయిన్ కి. ఎందుకంటే రష్యాని ఎదుర్కోవడానికి. జర్మనీ కూడా పంపిస్తుంది. అది కూడా న్యూస్ లో ఉంది. ఓకేనా? 30+ ట్యాంక్స్ ఆర్ సెండెడ్ బై యుఎస్ఏ టు వేర్? ఉక్రెయిన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ M1 tank was manufactured by General Dynamics Land System in 1978. 1978లో ఫస్ట్ అబ్రహం ట్యాంక్ ని M1 ట్యాంక్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఫస్ట్ అబ్రహం అంటే ఏం లేదమ్మా, అది ఒక సైనికుడి పేరు, అంటే ఒక సైనికాధిపతి పేరు. ఎవరు? అబ్రహం. ఈ హ్యాడ్ గివెన్ దట్ ఆపర్చునిటీ. అబ్రహంకి ఆ పర్టికులర్ పేరు రావడానికి గల కారణం ఏంటంటే యుఎస్ఏకి వియత్నాంకి వార్ జరిగింది. ఆ టైంలో తను చాలా కృషి చేసి ప్రాణాలు కోల్పోయాడు. అందుకనే అతని పేరునే అబ్రహం ట్యాంక్స్ అని పేరుగా పెట్టారు. M1 అబ్రహం ట్యాంక్స్. యాక్చువల్గా దీని పేరు M1 ట్యాంక్స్ 1980లో. ఓకేనా? 1980లో స్టార్ట్ చేశారు. బట్ జనరల్ అబ్రహం అనే ఒక కొత్త కమాండర్ యుఎస్ ఫోర్సెస్, యుఎస్ ఆర్మీకి ఆయన ఒక కొత్త కమాండర్. ఆ పర్టికులర్ యుఎస్ ఆర్మీకి ఈయన కొత్త కమాండర్ పేరుతో ఈ యొక్క వియత్నాం వార్ని గెలిచారు కాబట్టే అబ్రహం అని పేరు పెట్టారు. మనం దీన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అబ్రహం M1 ట్యాంక్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చర్డ్ బై విచ్ కంట్రీ? యుఎస్ఏ. ఎందుకు పంపించింది? యుద్ధంలో ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడానికి. దీని యొక్క కెపాసిటీ అదేంటో తెలుసా? 2 కిలో. ఇదో ఇక్కడ చూడండి, ఈ ట్యాంక్స్ అనేవి ఫైర్ బాంబులు వదులుతుందమ్మా. 2 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటే ఎవడన్నా సరే చనిపోవాల్సిందే. అట్లాంటి పవర్ఫుల్ ఇవి అబ్రహం ట్యాంక్స్. అర్థమవుతుందా? సో దీని నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు. యు ఆర్ గెటింగ్ మీ? నెక్స్ట్ మీకు ఒక చిన్న టాస్క్ లాంటిదమ్మా. అసలు కెల్ప్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఓకేనా? కెల్ప్ ఫారెస్ట్ అంటే ఏంటి? నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి. నెక్స్ట్, రీసెంట్లీ ఇండియా హ్యాడ్ ఏ డీల్ రిలేటెడ్ టు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. విత్ విచ్ కంట్రీ? ఈ రెండు నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి. ఇట్లా మనం ఒక్కొక్క టాస్క్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో #1 కోచింగ్ సెంటర్ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ వారిచే స్థాపించబడిన ఆన్లైన్ కోచింగ్ యాప్ KGH అకాడమీ.
గత 18 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ 2008 గ్రూప్ 1-2లో స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంకులతో పాటు డిఈఓలో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన ఏకైక కోచింగ్ సెంటర్. టీఎస్పీఎస్సీ నిర్వహించిన 2015 గ్రూప్ 2లో 60 మందికి పైగా, 2018 పంచాయతీ సెక్రటరీలో 50 మందికి పైగా ఉద్యోగాలు మరియు అనేక వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ విడుదల చేసిన మరియు విడుదల చేయబోతున్న గ్రూప్ 1 503, గ్రూప్ 2 726, గ్రూప్ 3 1373 పోస్టులకు, గ్రూప్ 4 9168 ఉద్యోగాలకు, ఏబీపీఎస్సీ ద్వారా విడుదల అయిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుకు కేజీహెచ్ అకాడమీ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధించబడిన వీడియో క్లాసులు, ఆన్లైన్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ మరియు పీడీఎఫ్ మెటీరియల్ అతి తక్కువ ఫీజుకే అందించబడుతున్నది. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుండి కేజీహెచ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్స్ పర్చేస్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఉద్యోగస్తులుగా మారే వరకు కేజీహెచ్ అకాడమీ మీ వెంటే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. వివరాలకు 9866414200 9959253136.